సో నిన్నటి స్టోరీ బేస్డ్ చాప్టర్ 6 అనేది ఎస్ఏ 230 ఆడిట్ డాక్యుమెంటేషన్ అందరికి నచ్చిందని అనుకుంటున్నాం. సో వీఆర్ ఎంటరింగ్ ఇన్ వన్ మోర్ స్టోరీ, అదే చాప్టర్ 7 కంప్లీషన్ అండ్ రివ్యూ. సో ఇది కూడా మనం స్టోరీ బేస్లో చూద్దాం. చాలా బాగుంటుంది, అర్థం చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో అనగనగా ఒక ఫర్మ్ ఉంది, ఒక కంపెనీ ఉంది, వసుధ టెక్స్టైల్స్ లిమిటెడ్ లిస్టెడ్ కంపెనీ. అందులో సిఏ జస్సు వచ్చి ఎంగేజ్మెంట్ పార్ట్నర్, రాకేష్ వచ్చి ఆర్టికల్ అసిస్టెంట్. మేజర్ డిస్కషన్స్ అన్ని వీరిద్దరి మధ్య జరుగుతాయి. ఆడిట్ మేనేజర్ మీరా అయ్యర్, జస్ట్ గుర్తుపెట్టుకుంది. సో హీరో మనం సిఏ జస్సుని జస్సు బ్రో అనుకుందాం, రాకేష్ని రాకేష్ అని అనుకుందాం. వీళ్ళిద్దరూ నా రియల్ లైఫ్ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ఇవి. సో అందువల్ల నేటివిటీ దగ్గరగా ఉంటుందని చెప్పి ఇవి తీసుకున్నాను. మీకు 20 నేమ్స్ అనిపిస్తే అవి పెట్టుకోండి. ఓకే. సో ఈ కంప్లీషన్ అండ్ రివ్యూలో మనం కనెక్ట్ చేయబోయే స్టాండర్డ్స్ ఏంటంటే 560, 570, 450, 580, 260, 265 మొత్తం 6 స్టాండర్డ్స్ కవర్ చేయబోతున్నాం. 6 స్టాండర్డ్స్ని కేజీఎఫ్ పార్ట్స్ ఉన్నట్టు 6 పార్ట్స్ 6 అధ్యాయాలు ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో ఒక్కో అధ్యాయం ఏంటో ఒక్కో విధంగా ఒక్కోసారి చూద్దాం. ఒకేసారి అన్ని తెలుసుకున్నా కానీ మజా ఉంటుంది కదా. సో ఒక్కో అధ్యాయాన్ని ఒక్కో విధంగా చూద్దాం. సో సెకండ్ వీక్లో రాకేష్ ఏం ఫీల్ అవుతున్నాడంటే, మెజారిటీ వర్క్ అయిపోయింది, సబ్స్టాన్షియల్ టెస్టింగ్స్ అంతా అయిపోయింది, సో ఇంకా సైనింగ్ ఒకటే ఉంటుంది, సో హార్డ్ పార్ట్ అంతా అయిపోయిందని చెప్పి అనుకుంటా ఉన్నాడు. సిఏ జస్సు బ్రో వచ్చి ఎంగేజ్మెంట్ పార్ట్నర్ కాబట్టి రాకేష్ ఒక అమాయకత్వాన్ని నవ్వుకున్నాడు. ఫస్ట్ నవ్వుకొని ఏం చెప్పాడంటే, రాకేష్, ఏరోప్లేన్ అనేది ల్యాండ్ విన్నప్పుడు కూలదు, క్రాష్ అవ్వదు. ఏదైనా టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు లేదా ల్యాండింగ్ అయ్యేటప్పుడు మాత్రమే క్రాష్ అవుతుంది అని చెప్పాడు. సో ఇప్పుడు దాకా మనం చేసిన ప్రొసీజర్ అంతా ల్యాండ్ మీద ఉన్న ఏరోప్లేన్ లాంటిది, అందులోకి జనాలు కూర్చున్నారు అంతే. ఇంకా మనం టేక్ ఆఫ్ అవ్వలేదు, ల్యాండ్ చేయలేదు. ఈ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ మధ్యలో, లైక్ ల్యాండింగ్ అండ్ కంప్లీషన్ మధ్యలో 6 స్టాండర్డ్స్ యొక్క రివ్యూ అనేది అవసరం. అందుకే కంప్లీషన్ అండ్ రివ్యూ. ఈ విధంగా మనం టేక్ ఆఫ్కి ల్యాండింగ్కి మధ్యలో ఉన్నదాన్నే మనం ఈ కంప్లీషన్ అండ్ రివ్యూ కనెక్ట్ చేయబోతున్నాం. అందులో ఫస్ట్ సీన్ 1 ఏంటో చూద్దాం. ది పర్సన్ హూ వ్యానిష్డ్, దీని పేరు సీన్ 1 పేరు ది పర్సన్ హూ వ్యానిష్డ్. సో అనగానే ఒక మండే రోజు ఉదయాన్నే రాకేష్ అండ్ జస్సు బ్రో రిలాక్స్ అవుతా ఉన్నారు. అంతలో సడన్గా మీరా అయ్యర్ ఒక పేపర్ పట్టుకొచ్చి రాకేష్ టేబుల్ విసిరేసింది. చూడు ఏముందో అని చెప్పి. రాకేష్ చూశాడు, ఏముందబ్బా ఇందులో అంత ఇంట్రెస్టింగ్గా అని చెప్పి. అందులో సన్ రైజ్ అపెరల్స్ అని ఒక పర్సన్ గురించి ఉంది. అందులో అతను ఏం చేశాడంటే ఇన్సాల్వెన్సీ ఫైల్ చేశాడు అని చెప్పి ఉంది. సరే ఏంటి అబ్బా సన్ రైజ్ అపెరల్స్ అని కానీ చూస్తే, సన్ రైజ్ అపెరల్స్ అనేవాళ్ళు ఈ వసుధ టెక్స్టైల్స్ వాళ్ళకి మేజర్ డెటార్. అరౌండ్ టోటల్ డేటాస్లో కంపేర్ చేసుకుంటే మొత్తం మీద 30% డేటాస్ ఉంటారు. ఇక్కడ జరిగింది ఇప్పుడు జూలై 2nd వీక్ తర్వాత, ఈ ఆర్టికల్ వచ్చింది కూడా జూలై 2nd వీక్ తర్వాత. రాకేష్ ఏమన్నాడు అంటే జస్సు బ్రోతో, ఇది ఎలాగో March 31st తర్వాతే వచ్చింది కదా, మనకి ఇక్కడ ఆఫ్టర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ డేట్ తర్వాత వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ రిలవెన్స్ ఏం లేదు కదా, మనం దీని గురించి భయపడాల్సిన అవసరం ఉందా అని చెప్పి అన్నాడు. జస్సు బ్రో దానికి ఆన్సర్ చేస్తూ, యాజ్ పర్ స్టాండర్డ్స్ మనం ఆన్సర్ చేయాలని చెప్పి అన్నట్టు, జస్సు బ్రో నాలెడ్జ్ ఇవ్వాలి ప్లస్ వాటికి జ్ఞాని నేర్పించాలనే ఉద్దేశంతో ఏం చెప్పాడంటే, కరెక్ట్గా గడియారం అనేది 31st మార్చ్కి జరిగినట్టు అన్ని ఈవెంట్స్ అనేది ఆ టైంకే జరగవు, గంట కొట్టినట్టు. కొన్ని తర్వాత జరుగుతాయి, కొన్ని మనం రిపోర్ట్ సైన్ చేసిన తర్వాత కూడా జరుగుతాయి. సో ఏ విధంగా డీల్ చేయాలని చెప్పి చెప్పాలనుకున్నాడు. చెప్తున్నాడు ఏంటి, ఇందులో అడ్జస్టింగ్ ఈవెంట్స్, నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్స్ అని 2 ఉంటాయి. ఒక ఈవెంట్ అనేది బ్యాలెన్స్ షీట్ డేట్ తర్వాత కానీ ఏమైనా జరిగితే, కానీ ఆ జరిగేదానికంటే ముందు బ్యాలెన్స్ షీట్ డేట్న ఆ కండిషన్ అనేది ఎగ్జిస్ట్ కానీ అయితే అది అడ్జస్టింగ్ ఈవెంట్ అంటారు. ఈవెంట్ 31st మార్చ్ తర్వాత ఆ ఈవెంట్ అనేది జరిగినా కానీ అడ్జస్టింగ్ ఈవెంట్ కాబట్టి ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అడ్జస్ట్ చేసి ఆడిట్ రిపోర్ట్లో దాన్ని కన్సిడర్ చేయాలని చెప్పి అంటాడు. అదే
ఈవెంట్ జరిగింది 31st మార్చ్ తర్వాత జరిగింది. బట్ 31st మార్చ్కి దానికంటే ముందు ఆ కండిషన్ అనేది లేకపోతే అది నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్ అవుతుంది. కాబట్టి డిస్క్లోజర్ ఇస్తే చాలు అని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఏం జరిగింది? సన్ రైజ్ అప్రెల్స్ వాళ్ళు డెటార్ కదా. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆల్రెడీ 31st మార్చ్కి వీళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ అనేది వీక్గా ఉందని చెప్పి మనకు ఆల్రెడీ ఇండికేషన్ ఉంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఇన్సాల్వెన్సీ ఫైల్ చేశారు. సో కండిషన్ ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉంది కాబట్టి మనము ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని అమెండ్ చేయమని చెప్పాలి. దిట్ ఈస్ అన్ అడ్జస్టింగ్ ఈవెంట్, సో మార్చమని చెప్పాలి అని చెప్పాడు. అదే లాస్ట్ మంత్ జరిగింది, అంటే జూన్లో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏం జరిగిందంటే ఒక గోడౌన్లో వీళ్ళ యొక్క వసుధ యొక్క గోడౌన్లో ఫైర్ అనేది జరిగింది. కానీ యాజ్ ఆన్ 31st మార్చ్కి స్టాక్ అనేది బాగానే ఉంది, అక్కడ ఫైర్ జరుగుతుందనే ఇండికేషన్ ఏం లేదు. సో ఫైర్ జరిగింది జూన్లో జరిగింది కాబట్టి ఆఫ్టర్ 31st మార్చ్ కాబట్టి ఇట్ ఈస్ నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్. సో నువ్వు బుక్స్లో అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ డిస్క్లోజర్ ఇస్తే చాలు అని చెప్పాడు. దట్స్ హౌ అడ్జస్టింగ్ ఈవెంట్ నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్ అని చెప్పాడు. సో దీన్ని బట్టి రాకేష్కి క్లియర్గా అర్థమైంది, ఓకే ఇప్పుడు ఈ ఇష్యూ అనేదాన్ని ఫైనాన్స్ స్టేట్మెంట్స్లో అడ్జస్ట్ చేయాలి, దాని ప్రకారం మనం ఆడిట్ అనేది చేయాలి అని చెప్పి రిపోర్ట్ ఇష్యూ చేయాలని చెప్పి అర్థమైంది. దాంతోపాటు జస్ట్ ఇప్పుడు ఇంకేం ఎక్స్ప్లెయిన్ చేశాడంటే మనకి 3 జోన్స్ ఉంటాయి. ఆ 3 జోన్స్ని బట్టి మనం అసెస్ చేసుకుంటే ఏది అడ్జస్ట్ చేయాలి, అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి నీకు క్లియర్గా అర్థమవుతుందని చెప్పి రాకేష్కి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాడు. ఈ ఇమేజ్ని బట్టి ఏంటి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ డేట్ దట్ ఈస్ 31st మార్చ్, ఆడిట్ రిపోర్ట్ డేట్ ఫర్ ఎగ్జాంపుల్ 15th జూలై అనుకుందాం, ఫైనాన్షియల్ ఇష్యూస్ డేట్ అదర్ డేట్. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ డేట్ జరిగిన దగ్గర నుంచి ఆడిట్ రిపోర్ట్ మనం ఇష్యూ చేసేంత వరకు ఏవైతే ఈవెంట్స్ జరుగుతాయో వాటి మనం యాక్టివ్గా సెర్చ్ చేసి మేనేజ్మెంట్ దగ్గర నుంచి రిటర్న్ రిప్రజెంట్ అనేది తీసుకోవాలి. అంటే ఏంటి, ఇవి ఫైనాన్స్ స్టేట్మెంట్స్ కూడా అడ్జస్ట్ అవుతాయి అని చెప్తున్నాడు. దాంతోపాటు ఆడిట్ రిపోర్ట్ సైన్ చేసిన దగ్గర నుంచి ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఇష్యూ చేసిన దగ్గర నుంచి ఏమైనా ఇష్యూస్ కానీ బయటపెడితే మనం వెతకాల్సిన అవసరం లేదు. బట్ ఫ్యాక్ట్ అనేది తెలిసినప్పుడు ఏంటంటే దాన్ని మనం ఖచ్చితంగా అడ్రస్ అనేది చేయాలి. ఎలా చేస్తామని చెప్తున్నాడు, ఇది ఆల్రెడీ నీకు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి ముందే నీకు ఇష్యూ అనేది ఆల్రెడీ రైజ్ అయిందని చెప్పి మనకు కనుక తెలిస్తే మేనేజ్మెంట్తో డిస్కస్ చేయాలి. ఏమని డిస్కస్ చేయాలి, మీరు దీన్ని ఫైనాన్స్ స్టేట్మెంట్స్లో ఎలా చూపించబోతున్నారు, ఎలా అమెండ్ చేయబోతున్నారు, ఎలా ఇష్యూ చేయబోతున్నారు అని చెప్పి. సో డిస్క్లోజర్ అనేది కరెక్ట్గా ఉంటే మనం దాని తగ్గట్టు ఆడిట్ చేసి రివైజ్డ్ రిపోర్ట్ అనేది ఇష్యూ చేస్తాం. ఇన్ కేస్ మేనేజ్మెంట్ పెట్టట్లేదు అంటే మేనేజ్మెంట్ ఏం చెప్పింది, ఒకవేళ మేనేజ్మెంట్ ఏం చెప్పుద్ది అంటే మేము దీన్ని అమెండ్ చేయట్లేదు, మేము చూపించట్లేదు, దీన్ని అలాగే వదిలేస్తున్నామని చెప్పింది అనుకోండి, మనం ఏం చేయాలంటే రిపోర్ట్ అనేది మోడిఫై చేయాలి ఆర్ ఆ ఇష్యూ అనేది జరగకుండా చూడాలి. ఈ రెండు మనం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఇష్యూ చేసిన జరిగింది అనుకోండి, యాక్ట్ అండ్ నోటిఫై ఆల్ అంటే మనం ఇక్కడ ఆల్రెడీ మనం ఆడిట్ రిపోర్ట్ అనేది ఇష్యూ చేసి ఉంటాం. అంటే ఇదంతా ఏం చేస్తున్నాడు, జస్ట్ బ్రో రాకేష్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇచ్చేసి ఉంటే అని చెప్పి, ఇంకా ఇలేదు మనం ఇచ్చేసి ఉంటే అని చెప్తున్నాడు. ఇచ్చేసి ఉంటే మనం ఏం చేయాలంటే సేమ్ ఆ ఇష్యూ అనేది ముందుగా జరిగింది లేదా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో ఫ్రాడ్ జరిగింది అనుకుందాం, దీని ఇండికేషన్ ఆల్రెడీ 31st మార్చ్న ఉందనుకుందాం. అప్పుడే జస్ట్ బ్రో ఏం చేయాలంటే మేనేజ్మెంట్తో డిస్కస్ చేస్తాను, జస్ట్ బ్రో చెప్తున్నాడు నేను మేనేజ్మెంట్తో డిస్కస్ చేస్తాను. ఏమని చేస్తాను, మీరు ఈ అడ్రస్ని ఈ ఇష్యూని ఎలా అడ్రస్ చేయబోతున్నారు, ఫైనాన్షియల్స్లో ఏ విధంగా డిస్క్లోజ్ చేయబోతున్నారు అని చెప్పి అడిగాను. మేనేజ్మెంట్ ఏం చెప్పిందంటే ఓకే మేము పలానా విధంగా అమెండ్ చేస్తాం, పలానా విధంగా డిస్క్లోజ్ చేస్తాం అని చెప్పింది. అది సాటిస్ఫైబుల్గా ఉంది. సో నేనేం చేస్తానంటే దట్ ఈస్ సిఏ జస్సు బ్రో ఏం చేస్తాడంటే రివైజ్డ్ ఆడిట్ రిపోర్ట్ ఇష్యూ చేస్తాడు. ఆ ఇష్యూస్ ఏ విధంగా వాటిని ఆడిట్ చేసి వాటి యొక్క ఎవిడెన్స్ కలెక్ట్ చేసి రివైజ్డ్ ఆడిట్ రిపోర్ట్ అనేది ఇష్యూ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మేనేజ్మెంట్ ఏమైందంటే మేము దాన్ని అడ్రస్ చేయము, మేము అలాగే వదిలేస్తాము, ఫైనాన్షియల్స్ ఇలాగే ఇష్యూ చేస్తామంటే చెప్తుంది. అప్పుడు జస్సు బ్రో ఏం చేస్తాడంటే ఓకే మీరు అలాగే ఇచ్చేసాను, నేనేం చేస్తానంటే రివైజ్డ్ ఆడిట్ రిపోర్ట్ అమెండెడ్ ఆడిట్ రిపోర్ట్ ఇష్యూ చేసి అందరికి అవేర్నెస్ క్రియేట్ చేస్తాను. ఈ ఫైనాన్షియల్స్ మీద రిలయన్స్ అనేది పెట్టకండి, బికాస్ ఈ ఫైనాన్షియల్స్ అనేవి కరెక్ట్గా ఆడిట్ చేయలేదు, ఇంకా పోస్ట్ యాక్టివిటీస్ అనేవి ఇంకా ఉన్నాయి, విచ్ ఎఫెక్ట్స్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని చెప్తాను. ఈ విధంగా ఈ 3 జోన్స్ ద్వారా మనం చూసుకుంటే మనకి ఏది అడ్జస్టింగ్ ఈవెంట్ ఏది నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్ అని చెప్తా అర్థం అవుతుంది. ఇంతటితో సీన్ 1 అనేది కంప్లీట్. సీన్ 1 ఏం చెప్పాను, ది కస్టమర్ హూ వ్యానిస్డ్, దట్ ఈస్ 560 సబ్సిక్వెంట్ ఈవెంట్స్. సో ఇక్కడ ఏం డిస్కస్ చేసాం మనం, అడ్జస్టింగ్ ఈవెంట్, నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్ జోన్స్ డిస్కస్ చేసాం. దట్ ఈస్ ఫస్ట్ జోన్, సెకండ్ జోన్, థర్డ్ జోన్. దట్ ఈస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ డేట్ టు ఆడిట్ రిపోర్ట్ డేట్,
ఆడిట్ రిపోర్ట్ డేట్ టు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇష్యూడ్ డేట్ ఆఫ్టర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇష్యూడ్. ఈ ఇష్యూస్ అనేవి మనం అడ్రస్ చేయాలి కాబట్టి అడ్రస్ చేసాం. దిస్ ఈజ్ సీన్ 1. సీన్ 2లోకి వచ్చేదానికి ఏంటంటే ఈ సీన్ 2 పేరు ఏంటంటే కెన్ ద షిప్ స్టే అఫ్లోట్, అంటే పడవ మునిగిపోకుండా నిలబడగలదా. పడవ అంటే బిజినెస్. ఇక్కడికి వచ్చేదానికి ఏంటంటే వసుధ టెక్స్టైల్స్ ఉంది కదా, యాక్చువల్లీ ప్రీవియస్ 3 years నుంచి కంటిన్యూస్గా లాసెస్లోనే రన్ అవుతుంది. కంటిన్యూస్లీ అంటే ఇదంతా ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్టోరీ మీకు తెలియాలి. కంటిన్యూస్లీ రన్ అవుతుంది. దీంతోపాటు ఏమైందంటే లోన్స్ అనేవి ఏవైతే రెన్యూ చేయాలో అవి బ్యాంకు రెన్యూ చేయడానికి రిఫ్యూజ్ చేస్తుంది. లేబర్ వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు చాలా రోజుల నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ట్ ఫ్యాబ్ అనే ఒక కంపెనీ, ఒక కాంపిటేటర్ అనమాట, ఎవరు వసుధ టెక్స్టైల్స్. వాళ్ళు మేజర్ డేటాస్ వీళ్ళ దగ్గర ఏవైతే ఉన్నారో మేజర్ కస్టమర్స్ అందరిని ఏంటంటే వాట్సాప్ లాగేసుకున్నాడు. ఇవన్నీ ఏంటి, అడ్వర్స్ సైన్స్. ఇవన్నీ ఎందుకోసం, పడవ మునుగుతుందా తేలుతుందా అని తేల్చడానికోసం. సో ఇప్పుడు రాకేష్ ఏమన్నాడంటే, సార్ ఇప్పుడు కంపెనీ సర్వే అవుతుందా అని మనం అజూమ్ చేసుకోవచ్చా అని చెప్పి అడుగుతున్నాడు. దానికి జస్ట్ బ్రో ఏం చెప్పాడంటే, నీకు ఇది తెలియాలంటే మన దేవర్ కథ తెలియాలన్నాడు. కానీ ఇక్కడ దేవరా ఎవరంటే SA-570. నీకు నేను ఆన్సర్ చేయాలంటే ముందు నువ్వు ఈ దేవర కథ లైక్ SA-570 గురించి తెలుసుకోవాలి అని చెప్పాడు. అసలు SA-570 అంటే ఏంటి, అసలు దేవరా ఎవరు అంటే గోయింగ్ కన్సర్న్. గోయింగ్ కన్సర్న్ అంటే ఏంటి, ఒక ఎంటిటీ అనేది ఫోర్సబుల్ ఫ్యూచర్ వర్క్ కంటిన్యూ ఉందని అదంశంతో మనం బిజినెస్ అనేది రన్ చేస్తాం. ఫోర్సబుల్ ఫ్యూచర్ అంటే మనం ఎంతవరకు అయితే చూడగలమో అంతవరకు బిజినెస్ అనేది రన్ అవుతూనే ఉంటుంది, అంటే లాంగ్ లాస్టింగ్గా రన్ అవుతూనే ఉంటుంది అని చెప్పి మనం ఒక అజంప్షన్తో మనం బిజినెస్ చేసుకుంటాం. అలాగే ఈ కంటిటీని లిక్విడేట్ చేయడం కానీ, ఆపరేషన్స్ ఏవైతే జరుగుతుందో దాన్ని కట్టేల్ అంటే రెడ్యూస్ చేయడం కానీ, ఆ ఇంటెన్షన్ కానీ ఆ నెసెసిటీ కానీ కంపెనీకి అనేది ఉండకూడదు. అలా ఉన్నప్పుడు గోయింగ్ కన్సర్న్ అని చెప్పి ఉంటుంది అని చెప్పాడు. ఎందుకని గోయింగ్ కన్సర్న్ అనేది మ్యాటర్స్ అవుతుంది. ఇప్పుడు రాకేష్ అడిగాడు, ఏమడిగాడు, ఇప్పుడు నేను అడిగిన దానికి మీరు చెప్పిన దానికి ఏమన్నా సంబంధం ఉందా అని చెప్పి అడిగాడు. సంబంధం ఉంది అని చెప్పి జస్సుబ్రో చెప్పాడు. ఆ సంబంధం ఎలా అని చెప్తే కాసేపు ఆపుకో చెప్తానని చెప్పాడు. ఇప్పుడు చెప్తున్నాడు. ఏమని చెప్పాడు, జనరల్గా అసెట్స్ అనేవి బ్యాలెన్స్ షీట్లో క్యారింగ్ అమౌంట్తో, లయబిలిటీస్ అనేవి సెటిల్మెంట్ వాల్యూస్తో ఉంటాయి, అదే నార్మల్ వాల్యూస్తో ఉంటాయని చెప్పాడు. నార్మల్ వాల్యూస్తో ఉంటాయని చెప్పాడు. బట్ గోయింగ్ కాస్ట్ అసంప్షన్ అనేది కానీ ఫెయిల్ కానీ అయితే అసెట్స్ అనేవి రియలైజబుల్ వాల్యూస్ దగ్గరికి, లయబిలిటీస్ అనేవి సెటిల్మెంట్ వాల్యూస్ దగ్గరికి కన్వర్ట్ అయిపోతాయి. దిస్ విల్ ఇంపాక్ట్ ది మేజర్ పోర్షన్ ఆఫ్ ది ఎంటిటీ. దాని యొక్క రూపురేఖల్ని మార్చేస్తుంది ఈ రియలైజేషన్ వాల్యూస్లో కానీ సెటిల్మెంట్స్ వాల్యూలోకి మారిపోతే. అందువల్లే గోయింగ్ కన్సర్న్ అసంప్షన్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పాడు. సో ఇప్పుడు రాకేష్కి అర్థమైంది, ఓకే ఇవన్నీ చూసుకొని మనం గోయింగ్ కన్సర్న్ అనేది ఎంత ఇంపార్టెంటో బిజినెస్కి, ఫోర్స్ఫుల్ ఫ్యూచర్లోకి రన్ అవుతుందా లేదని చూస్తున్న దానికి అని చెప్పి రాకేష్కి అర్థమైంది. కాకపోతే ఇక్కడ మనం ఆర్డర్గా మనం ఏం చేయాలని చెప్పి రాకేష్కి అర్థం కావట్లేదు, మన ఆబ్జెక్టివ్స్ ఏంటో అర్థం కావట్లేదు. సో జశ్వంత్ బ్రో మళ్ళీ వచ్చాడు చెప్పేదానికి, నేను ఉన్నా కదా మా హూనా అని చెప్పి అంటున్నాడు. ఏంటి అని చెప్తే, మనం సఫిషియెంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ అప్టైన్ చేయాలి. ఏంటి, మేనేజ్మెంట్ గోయింగ్ కన్సర్న్ అనేది వాడడం కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి. దాని తర్వాత ఎంటిటీ అనేది కంటిన్యూ అవుతుందా లేదా అని చెప్పి చూసుకోవాలి. అందులో మెటీరియల్ అన్సర్టెనిటీ ఏమన్నా ఉందా, అంటే వీళ్ళు బిజినెస్ రన్ చేసే విధానంలో ఫలానా ఫ్యాక్టర్స్ దగ్గర, లైక్ మనం తర్వాత చెప్తాను ఆ ఫ్యాక్టర్స్ ఏంటో, ఆ ఫ్యాక్టర్స్ దగ్గర ఏమైనా అన్సర్టనిటీ అంటే ఎంటిటీ కంటిన్యూ అవుతుంది వితౌట్ ఎనీ ఫెయిల్యూర్ అని చెప్పి మనకేమైనా డౌట్ ఉందా, మెటీరియల్ డౌట్ ఏమైనా ఉందా, దాన్ని మనం డిసైడ్ చేసి దాన్ని మనం కన్క్లూడ్ చేసుకోవాలి. అదొక ఆబ్జెక్ట్ తీసుకోవాలి. దాని తర్వాత SA-570 ప్రకారం రిపోర్ట్ చేసామా లేదా అని చూసుకోవాలి. ఇవి మన ఆబ్జెక్టివ్స్ అని చెప్పి రాకేష్ చెప్పాడు. ఏమేమి చెప్పాడు, మేనేజ్మెంట్ ఎంక్వైరీ చేయాలి అబౌట్ దట్ సఫిషియెంట్ అప్రోప్రియేట్ ఎవిడెన్స్ అని అప్డేట్ చేయడం కోసం. నెక్స్ట్ మెటీరియల్ అన్సర్టనిటీ ఉందని చూసుకోవాలి. SA-570 ప్రకారం రిపోర్ట్ చేసామా లేదా చూసుకోవాలి. ఈ మెటీరియల్ అన్సర్టనిటీ
ఆ సఫిషియెంట్ అప్రోప్రియట్ ఎవిడెన్స్ మామూలుగా మెటీరియల్ అన్సర్టనిటీ మనం ఎక్కడి నుంచి చూసుకోవచ్చు అంటే కొన్ని ఇండికేటర్స్ అనేవి ఉంటాయి. 3 టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్: ఫైనాన్షియల్, ఆపరేటింగ్, అదర్ ఇండికేటర్స్. బేస్డ్ ఆన్ దీస్ ఇండికేటర్స్ కంపెనీ అనేది ఎంటిటీ అనేది గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ అనేది వ్యాలిడ్గా ఉందా, ఇన్వాలిడ్గా ఉందా, అన్సర్టనిటీ ఏమన్నా ఉందంటే మనకు తెలుస్తుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. వార్నింగ్ సైన్స్. ఫినాన్షియల్ ఇండికేటర్స్: నెట్ కరెంట్ లయబిలిటీ పొజిషన్లో ఉంటుంది. రెన్యువల్ లేకుండా మెచ్యూరిటీకి వచ్చే బారోయింగ్స్ లైక్ ఇమీడియట్గా డిమాండ్ ఆన్ పే చేసేయడం అనమాట. అలా ఏమైనా వస్తే నెగిటివ్ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ అనేవి నెగిటివ్గా ఉన్నాయి. అడ్వర్స్ రేషియోస్ అని నెగిటివ్లోకి మారిపోయాయి. లాసెస్ ఆర్ హ్యూజ్. డివిడెండ్స్ అనేది పే చేయలేకపోతున్నారు. క్రెడిటార్స్కి టైంకి పేమెంట్ చేయలేకపోతున్నాం. సప్లయర్స్ క్రెడిట్ నుంచి క్యాష్ ఆన్ డెలివరీ మారడం. ఫస్ట్లో ఏం చేశారంటే బిజినెస్ బాగున్నప్పుడు సప్లయర్స్ మీ దగ్గర ఉన్న మా దగ్గర ఉన్న డబ్బులు ఉంటాయి కదా సార్, మీరు చిన్నగా ఇవ్వండి అని చెప్పి 90 days టైం పీరియడ్, 60 days టైం పీరియడ్ ఇస్తున్నారు. బట్ పొజిషన్ రివర్స్ అయ్యేదానికి ఏమంటున్నారంటే క్యాష్ ఇస్తేనే గూడ్స్ అని చెప్పి అంటున్నారు. క్రెడిటార్స్ అనేవి సపోర్ట్ అనేది ఆపేసేవాడు. అవి ఫైనాన్షియల్ ఇండికేటర్స్. ఆపరేటింగ్ ఇండికేటర్స్ విత్ ఇన్ ద ఎంటిటీ మేనేజ్మెంట్లో ఏమవుతుందంటే స్ట్రైక్స్ జరుగుతున్నాయి. సక్సెస్ఫుల్ కాంపిటేటర్స్ అనే వాళ్ళు మేజర్ కస్టమర్స్ అందరిని కోల్పోతున్నాం, వేరే వాళ్ళు మారిపోతున్నారు. కీ సప్లయర్స్ ని కోల్పోతున్నాం. అంటే క్యాష్ ఆన్ డెలివరీ ఇస్తున్నారు, లేకపోతే మీకు ఇవ్వం మేము పోండి అంటున్నారు. కీ మేనేజ్మెంట్ లాస్. ఇంటర్నల్ గా మేనేజ్మెంట్ యొక్క ఎంప్లాయీస్ కానీ లేదా కీ రోల్లో ఉండేవారని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆపరేషన్స్ ఆపే ఇంటెన్షన్ అంటే కర్టైల్ చేయడం. ఆపరేషన్ అనేది కర్టైల్ చేయడానికి వస్తున్నాం. సప్లై అనేది షార్టేజ్ అయిపోతుంది. ఇవన్నీ ఆపరేటింగ్ ఇండికేటర్స్. అదర్ ఇండికేటర్స్ ఏంటంటే కంప్లైన్సెస్ లైక్ జిఎస్టీ కంప్లైన్సెస్, ఈఎస్ఐ ఎంప్లాయీస్ రేట్, ఈఎస్ఐ కంప్లైన్సెస్, టీడీఎస్ కంప్లైన్సెస్ ఇవన్నీ ఫాలో చేయలేకపోతున్నాం. లీగల్ క్లెయిమ్స్ అనేవి కూడా ఎక్కువైపోయి వాటిని సాటిస్ఫై చేయలేకపోతున్నాం. అడ్వర్స్ లా పాలసీ చేంజెస్. మనం ఒక బిజినెస్ చేస్తున్నాం, దానికి తగ్గట్టు పాలసీస్ ఫస్ట్లో ఉన్నాయి, దాని తర్వాత ఏంటంటే భయంకరంగా చేంజ్ వచ్చేసాయి. వాటిని మనం అడాప్ట్ చేసుకోలేకపోతున్నాం. ఇలాగా లైక్ ద నెక్స్ట్ ఏమైనా ఫైర్ అయినా జరిగింది, మేజర్ లాస్ అయింది, కానీ ఇన్సూరెన్స్ అమౌంట్ రావట్లేదు. ఇలా ఈ ఫైనాన్షియల్ ఇండికేటర్స్ ద్వారా ఏంటంటే మనం గోయింగ్ కన్సర్న్ అనే దాన్ని అజమ్ చేసుకోవచ్చు. అన్సర్టనిటీ ఏముందో అని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇలా ఉంది, ఓకే, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మేనేజ్మెంట్ ఒక అన్ని ఏదో చేసింది, కానీ ఏం చేసింది అనే దాన్ని మన టీం ఏం అసెస్ చేయాలి అంటే జస్ట్ బ్రో ఏం చెప్తున్నాడంటే రాకేష్కి ఇవన్నీ ఉన్నాయి, ఓకే, కానీ మనం కూడా సరే వీటన్నిటిని ఓవర్కమ్ చేసేదానికి లేదా గోయింగ్ కన్సర్న్ అనేది కరెక్ట్గా రన్ అవుతుంది అని చెప్పి అంటున్న దానికి అసలు మేనేజ్మెంట్ ఏం చేసింది అని చెప్పి మనం తెలుసుకోవాలి అంటున్నాడు. ఏం తెలుసుకోవాలి అంటే మేనేజ్మెంట్ ఎంక్వైరీ చేయాలి. అట్లీస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ దగ్గర నుంచి 12 months, కమింగ్ 12 months క్యాష్ ఫ్లో ఫోర్కాస్ట్ అనేది చేశారు లేదా. క్యాష్ ఫ్లో ఫోర్కాస్ట్ అంటే ఏంటంటే మనకు రావాల్సిన రిసీవబుల్స్ విత్ ఇన్ 12 months ఏంటి, కమింగ్ 12 months 24 months ఏదైనా ఉందో దాని ఆ లైబిలిటీస్ అనేవి ఇప్పటికిప్పుడు అరైజ్ అయినా కూడా మనం లైబిలిటీ అనేది కట్టగలమా అంటే క్లోజ్ చేయగలమా, వాటి యొక్క ఫీజిబిలిటీని మనం టెస్ట్ చేయాలి. అంటే లేబర్ డిస్ప్యూట్స్ మీద లీగల్ కౌన్సిల్ ఒపీనియన్స్ తీసుకున్నారా లేదా. ఇయర్ ఎండ్ అయిపోయిన తర్వాత ప్రమోటర్స్ అనేవాళ్ళు కొత్తగా షేర్ క్యాపిటల్ ఏమైనా ఇష్యూ చేశారు. ఇప్పుడు క్లోజ్ చేసే థాట్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ కొత్త షేర్ క్యాపిటల్ ఇష్యూ చేయాలి అని చేయరు కదా. ఇంకా రన్ చేయాలి, ఇంకా బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలనుకున్నప్పుడు ఏంటంటే కొత్త క్యాపిటల్ రైజ్ చేయడం కోసం ట్రై చేస్తారు. వాళ్ళు ఏమైనా ఇన్ఫ్యూస్ చేశారా. లోన్స్ అనేవి రెన్యూ చేయడానికి బ్యాంక్ అనే వాళ్ళు కొన్ని కండిషన్స్ త్వరగా ఒప్పుకుంటున్నారు. ఇలా ఇవన్నీ ఉన్నప్పుడు ఇవన్నీ ఉన్నాయా అని చెప్పి చూసుకోవాలి. చూసుకుంటే మనకి ఏంటంటే గోయింగ్ కన్సర్న్ కింద నడుతుందని చెప్పి అనుకోవాలి. ఇన్ కేసు కనీసం 12 months అనే ఫోర్కాస్ట్ అనే మేనేజ్మెంట్ చేయకపోతే చేయమని చెప్పి సజెస్ట్ కూడా చేయాలి. ఇంకా జస్ట్ కూడా ఏమంటాడంటే ఇవన్నీ అప్రోప్రియేట్గా ఉన్నప్పుడు ఏంటంటే మనము గోయింగ్ కన్సర్న్ అనేది కరెక్ట్గా ఉందని చెప్పి చూసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాడు. బట్ ఇన్ కేసు ఇలా ఉన్నప్పుడు అన్మాడిఫైడ్ ఒపీనియన్ ఇష్యూ చేస్తాం. బట్ ఇన్ కేస్ ఆ మెటీరియల్ అన్సర్టనిటీ అనేది రైజ్ అయింది అనుకోండి, మెటీరియల్ అన్సర్టనిటీ అనేది కానీ రైజ్ అయితే ఆ మెటీరియల్ అన్సర్టనిటీ మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో డిస్క్లోజ్ చేశారు. అప్పుడు కూడా మనం అన్మాడిఫైడ్ ఒపీనియన్ ఇచ్చేస్తాం. ఇన్ కేస్ మేనేజ్మెంట్ అనేది ప్రాపర్ డిస్క్లోజర్ ఇన్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అబౌట్ మెటీరియల్ అన్సర్టన్ ఇవ్వకపోతే మనం అడ్వర్స్ ఆర్ క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇవ్వాలి. ఇది ఎప్పుడు ఇస్తాం? మెటీరియల్ అండ్ పర్వేజ్ అయినప్పుడు, ఇది మెటీరియల్ బట్ నాట్ పర్వేజ్ అయినప్పుడు. అసలు మెటీరియల్ అన్సర్టన్ ఉందా లేదా అని మనకు అసలు డౌట్. అప్పుడు ఏం చేయాలంటే దాన్ని ప్రూవ్ చేసేదానికి మనకి ఇక్కడ ఏమి ఉండట్లేదు. అప్పుడు ఏం చేయాలంటే క్వాలిఫైడ్ ఒపీనియన్ ఆర్ డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ ఇష్యూ చేయాలి. ఓకేనా? ఇవి ఎస్ఏ 700 సిరీస్లో వస్తాయి. మెటీరియల్ పర్వేజ్ అంటే ఏంటి, మెటీరియల్ బట్ నాట్ పర్వేజ్ అంటే ఏంటి, ఒపీనియన్స్ అనేవి ఎలా ఇవ్వాలి అని చెప్పి.
సో అది అది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. బట్ జస్ట్ ప్రెజెంట్ అయితే గుర్తుపెట్టుకోండి. అది మీకు చెప్పినది చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ ఇంకొక నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే మెటీరియల్ అన్సర్టెనిటీ అండ్ డిస్క్లోజర్ బై మేనేజ్మెంట్. చాలా చాలా వరకు రాంగ్ అసంప్షన్తో ఏముంటారంటే కంపెనీలో ఏదైనా మెటీరియల్ అన్సర్టనిటీ లేదా ఏదైనా ఉంది అంటే మనము క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇచ్చేయాలి, అడ్వర్స్ ఒపీనియన్ ఇచ్చేయాలి, డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ ఇచ్చేయాలి అనుకుంటారు. బట్ దట్ ఈస్ రాంగ్. అది రాంగ్ ఇంటెన్షన్. అది మెటీరియల్ అన్సర్టనిటీ ఉంది, ఓకే. దాని తర్వాత మేనేజ్మెంట్ అనేది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఎలా డిస్క్లోజ్ చేసిందని చూసుకోవాలి. ప్రాపర్గా డిస్క్లోజ్ చేస్తుంటే మనకు సంబంధం ఏం లేదు, మనం అన్మాడిఫైడ్ ఒపీనియన్ ఇచ్చేస్తాం. ప్రాపర్ డిస్క్లోజర్ చేయనప్పుడే మెటీరియల్ అండ్ పర్వేజివ్ అనేది చూసుకొని అడ్వర్సా డిస్క్లైమర్ అయితే క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇవ్వాలని చెప్పి చూసుకుంటాం. ఓకేనా? ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పాలనుకుంది. సో ఇంతటితో రాకేష్కి ఆ ఎస్ఏ 570 సీన్ 2 కూడా క్లియర్గా అర్థమైపోయింది. ఏం డిస్కస్ చేసాం సీన్ 2లో? గోయింగ్ కన్సర్న్ గురించి డిస్కస్ చేసాం. ఏమేమి డిస్కస్ చేసాం? అసలు గోయింగ్ కన్సర్న్ అంటే ఏంటి, దాని తర్వాత ఎందుకని అది మ్యాటర్స్, ఎందుకంటే అసెట్స్ అనే నెట్ అసెట్బుల్ వాల్యూ సెటిల్మెంట్ వాల్యూస్లో మారిపోద్దని చెప్పి. కాబట్టి ఒక ఆడిటర్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఇండికేటర్స్ ఏంటి, దాని తర్వాత ఆడిట్ టీమ్ అనేది ఏం చేయాలి, గోయింగ్ కన్సర్న్ అనేది ఉందా లేదా మేనేజ్మెంట్లో ఉందా లేదా చూసుకోవాలంటే మేనేజ్ ఏం చేయాలి, దాని తర్వాత రిపోర్టింగ్ అనేది ఎలా చేయాలి, ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇంతటితో సీన్ 2 కట్. దాని తర్వాత సీన్ 3 వద్దాం. సీన్ 3 వచ్చిన పేరు ఏంటంటే జార్ ఆఫ్ ఎర్రర్స్. ఈ సీన్ అనేది రాకేష్కి అండ్ మీరా అయ్యర్కి మధ్య జరుగుతుంది అన్నమాట. సో మీరా యొక్క షెడ్యూల్లో 2 ఐటమ్స్ ఉన్నాయి, లైక్ క్లోజింగ్ స్టాక్ అండ్ ఇంపోర్టెడ్ మెషినరీకి సంబంధించిన ఒక ఐటమ్. క్లోజింగ్ స్టాక్ 2 crores అనేది ఓవర్ స్టేట్మెంట్గా చూపిస్తుంది. ఇంపోర్టెడ్ మెషినరీలో ₹10 lakhs సంబంధించిన ఫ్రైట్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో యాక్చువల్గా క్యాపిటలైజ్ చేయాలి కదా, బట్ వీళ్ళు ఏం చేశారంటే దాన్ని ఎక్స్పెన్స్ చేశారు, దట్ ఈస్ P&L ట్రాన్స్ఫర్ చేశారు. ఈ 2 ఇష్యూస్ని చేయాలనుకుంటుంది. ఇంతటితో మీరా 2 చెప్పింది కదా, అట్లీస్ట్ నేనన్నా ఒకటన్నా చెప్దాం అని చెప్పి రాకేష్ వచ్చాడు. ఏం చేశాడు, నా దగ్గర ₹4,000 వర్త్ పెట్టి క్యాష్ మిస్క్లాసిఫికేషన్ ఉంది, దీన్ని కూడా ఈ జార్ ఆఫ్ ఎర్రర్స్లో ఇంక్లూడ్ చేసుకుంటారా ప్లీజ్ అని చెప్పి అడిగాడు. సో మీరా చూసింది, ఓరా నీ వాల్యూ ఏంది, నా వాల్యూ ఏంది, దాన్ని దీంట్లో ఇంక్లూడ్ చేయడం ఏంది అని అడిగింది. సో సరే రాకేష్కి అసిస్టెంట్ కదా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అని చెప్పి ఏం చెప్పిందంటే ట్రివియల్ నేచర్ అంటే విచ్ ఆర్ ఇమ్మెటీరియల్ ఇన్ నేచర్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు, వాటిని సెపరేట్గా క్లాసిఫై చేసుకోవచ్చు లేదా అసలు వదిలేయచ్చు మెటీరియాలిటీ లెవెల్లో చూసుకుంటా అని చెప్పి చెప్పింది. అండ్ మీరా ఏం చెప్పిందంటే నేను మెటీరియాలిటీని మొత్తం టెస్ట్ చేసి దాన్ని 50 lakhsగా డిసైడ్ చేశానని చెప్పి చెప్తుంది. సో ఈ మెటీరియాలిటీ ఎలా డిసైడ్ చేయాలి మాకు తర్వాత తెలుస్తుంది. తర్వాత అంటే ఇన్ ద సెన్స్ వేరే స్టాండర్డ్స్తో తెలుస్తుంది, కానీ ప్రజెంట్ మెటీరియాలిటీ 50 lakhs అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో ఇన్ అగ్రిగేట్ ఆర్ సింగిల్ ఐటమ్ అనేది 50 lakhs ఆర్ మోర్ కనుక ఉంటే దాన్ని మెటీరియల్ కన్సిడర్ చేస్తాము అని చెప్పి చెప్పింది. సో ఇప్పుడు నీ 4,000 తీసుకెళ్ళి ఎక్కడైనా పడేసేయి, ప్రజెంట్ అది అవసరం లేదు అని చెప్పి చెప్పింది. కానీ దీన్ని ఎలా చేయాలి అని చెప్పి అనేది ఎలా దీన్ని మనం ద్వారా ఎలా దీన్ని టార్గెట్ చేయాలి, ఎలా మనం క్లోజ్ చేయాలి అనుకుంటే దీనిలో 7 steps అనేవి ఉంటాయి అనమాట. ఆ 7 steps ఏంటి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు అని చెప్పి మీరా చెప్తుంది. ఏంటి ఫస్ట్ అక్యుములేట్ చేయాలి. ఏంటి ఎర్రర్స్ షెడ్యూల్ మీద ఏవైతే ఉన్నాయో అవి ఇంక్లూడ్ చేయాలి. అంటే ఏంటి 2 crores ప్లస్ 10 lakhs రిలేటెడ్ అమౌంట్స్. కానీ 4,000 ఏదైతే ఉందో అది మనం కన్సిడర్ చేయమని చెప్తుంది. అసెస్ స్ట్రాటజీ 2 crores మెటీరియాలిటీని దాటుతుంది, ఇంకా ఎర్రర్స్ ఉండొచ్చు అనే వార్నింగ్, కాబట్టి ఇన్వెంటరీ ప్రొసెస్ అని ఎక్స్పెండ్ చేయాలి. ఈ 2 crores అనేది మెటీరియాలిటీ 50 lakhs దాటింది, దాంతోపాటు ఇదేంటి ఓవర్ స్టేట్మెంట్. సో దీంట్లో ఇంకా ఎర్రర్స్ కూడా ఏమన్నా ఉండొచ్చు, వాటిని మనం అసెస్ చేయాలి. కాబట్టి ఈ ప్రొసెస్ అని ఇన్వెంటరీ సంబంధించిన ప్రొసెస్ అని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పర్ఫామ్ చేయాలని చెప్తుంది. కమ్యూనికేట్ అండ్ కరెక్ట్. మేనేజ్మెంట్కి టైమ్లీగా కమ్యూనికేట్ చేసి కరెక్షన్ అడుగుతాం. కరెక్షన్ చేశారనుకో ఓకే, రిఫ్యూజ్ చేశారనుకో ఎందుకు అలా చేస్తానని చెప్పి ఫస్ట్ మనం ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి. ఆ ఎక్స్ప్లెనేషన్ మనం అర్థం చేసుకొని వ్యాలిడ్గా ఉంది అనుకుంటే సఫిషియెంట్ ఫర్దర్ ఆడిట్ వచ్చే పర్ఫామ్ చేసే దాంట్లో కన్సిడర్ చేసుకోవాలి. ఎవాల్యుయేషన్ ఆఫ్ అన్కరెక్టెడ్ మిస్స్టేట్మెంట్స్. సో యాక్చువల్ రిజల్ట్స్ మీద మెటీరియాలిటీ అంటే ఎస్ఏ 230 రీఅసెస్ చేయాలి. విడిగా ఆ మొత్తంగా కలిపి మెటీరియల్ అని చూడాలి, ఇంక్లూడింగ్ ప్రియర్ పీరియడ్ క్యుములేటివ్ ఎఫెక్ట్ని కన్సిడర్ చేయాలన్నమాట. దట్ ఈస్ ఏంటంటే ఫర్దర్గా ఇంకేమైనా అన్కరెక్టెడ్ మిస్స్టేట్మెంట్స్ ఏమన్నా ఉంటే
ఇంక్లూడింగ్ ప్రియర్ పీరియడ్ క్యుములేటివ్గా కన్సిడర్ చేసి వాటిని మళ్ళీ రీఅసెస్ చేయాలి మెటీరియాలిటీని. సో మీరు అసెస్ చేసి మెటీరియాలిటీ లెవెల్ దాడుతుందా లేదని చెప్పి దాటుతుందా లేదా అని చెప్పి మనం ఎవాల్యుయేట్ చేయాలి. నెక్స్ట్ కమ్యూనికేషన్ టు టీసీడబ్ల్యూజీ. అన్కరెక్ట్ మిస్టేట్మెంట్స్ ఏవైతున్నాయో వాటి ఎఫెక్ట్ని ఆడిట్ కమిటీకి టైమ్లీగా కమ్యూనికేట్ చేయాలి. మెటీరియల్ ఎఫెక్ట్కి విడిగా చూపించాలి. వాళ్ళు కమ్యూనికేట్ చేసేటప్పుడు రిపోర్ట్లు విడిగా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ రిటర్న్ రిప్రజెంటేషన్. మేనేజ్మెంట్ దగ్గర రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకోవాలి. దేని గురించి? అన్కరెక్టెడ్ మిస్టేట్మెంట్స్ ఇమ్మీడియట్ మేనేజ్మెంట్ ఏమైనా కన్ఫర్మ్ చేసింది అనుకోండి, వాటికి సంబంధించి మనం సమ్మరీ అటాచ్ వాటి సంబంధించి సమ్మరీ అటాచ్ చేసి దాంట్లో మనకి మేనేజ్మెంట్ సైన్ చేసి మనకి ప్రొవైడ్ చేయాలి. దోస్ ఆర్ ఇమ్మెటీరియల్ అని చెప్పి. బట్ ఈవెన్ దో దే సెడ్ దట్ దీస్ ఆర్ ఇమ్మెటీరియల్ అండ్ గివెన్ రిటర్న్ రిప్రజెంటేషన్, మనం దాన్ని సఫిషియెంట్ అండ్ అప్రాపరియేట్ ఆడిట్ ఎవిడెన్స్ కన్సిడర్ చేయకూడదు. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పి రాకేష్ చెప్తుంది మీరా. నెక్స్ట్ డాక్యుమెంటేషన్ ఎలా చేయాలని చెప్పి ట్రివియల్ థ్రెషోల్డ్ అనేదాన్ని అన్ని మిస్టేట్మెంట్స్ని కరెక్ట్ చేశారా లేదా చూసుకోవాలి. మరియు మెటీరియాలిటీ మీద కన్క్లూజన్స్ అనేది డ్రాఫ్ట్ చేసాం లేదా అని చూసుకోవాలి. ఈ విధంగా డాక్యుమెంట్ చేయాలని చెప్తుంది. దీస్ ఆర్ ద 7 స్టెప్స్ అనేది రాకేష్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇలా 450 అనేది సీన్ 3 కరెక్ట్. నెక్స్ట్ సీన్ 4కి వెళ్దాం. ఇప్పుడు సీన్ 4 చూద్దాం. సీన్ 4 ఏంటంటే గెట్ ఇన్ రైటింగ్. ఇప్పుడుదా జరిగిన వాటిని గురించి మనం ఓవరాల్గా డిస్కస్ చేసాం కదా, జస్ట్ ఊరికే రైటింగ్లో కూడా మనకు కావాలి అని చెప్పి సీన్ 4 అదని చెప్పి గుర్తుపెట్టుకుంటాం. ఓకేనా? ఇప్పుడు జస్ట్ బ్రో చెప్తున్నాడు రాకేష్కి, నువ్వు వెళ్ళి మేనేజ్మెంట్ దగ్గర నుంచి రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకురాపో అని చెప్పి. రాకేష్ అన్నాడు, సార్ రిటర్న్ రిప్రజెంటేషన్స్ అంటే సాయంత్రం టైం పట్టిపోద్దేమో, ఒక 10 రోజులు టైం పట్టుద్దేమో అంటున్నాడు. జస్ట్ బ్రో షాక్ అయ్యి ఎందుకు అంత టైం పట్టుద్ది అని చెప్పి అడిగాడు. అంటే ఇప్పుడు దాకా ఉన్న ఇష్యూస్ అన్ని మనం డీల్ చేసాం కదా, అన్నిటికీ రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకోవాలంటే అది టైం పడుతుందేమో అని చెప్పి అంటున్నాడు. దానికి జస్ట్ బ్రో తలగొట్టుకొని, అలా కదా రాకేష్ బాబు, రిటర్న్ రిప్రజెంటేషన్ అనేవి వేటికైతే నెససరీ మనకు కావాలనిపిస్తుందో వాటి మనం తీసుకుంటే చాలు, వాటి మనం ఆడిట్ ఎవిడెన్స్గా కన్సిడర్ చేస్తాము. బట్ అవే సఫిషియంట్ అని చెప్పి మాత్రం మనం చెప్పము. సో రిటర్న్ రిప్రజెంటేషన్, అసలు రిటర్న్ రిప్రజెంటేషన్ ఏమంటే ఏమి ఇస్తారనుకుంటున్నావు? అన్ని పాలసీస్ అనేవి ఫాలో అయ్యాము, ఫ్రేమ్ వర్క్ ప్రకారం ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అనేవి ప్రిపేర్ చేసాము, ఇమ్మెటీరియల్ ఐటమ్స్ ఏవైతే వాటి గురించి డిస్క్లోజ్ చేసినాం. అలా వాళ్ళ యొక్క ట్రస్ట్, మమ్మల్ని నమ్మండి అని చెప్పి ట్రస్టర్స్ అనే డాక్యుమెంట్ లాంటిది అది. కానీ దీన్ని పేపర్ మీద రాయించారు కదా అని చెప్పి దీని ఆడిట్ ఎవిడెన్స్కి ఆడిట్ వర్క్కి దీన్ని మాత్రమే కన్సిడర్ చేయకూడదు, సఫిషియెంట్ అని చెప్పకూడదు అని చెప్పి చెప్పాడు. సో ఇప్పుడు రాకేష్కి అర్థమైంది. సో వేటి మీద మనం తీసుకోవాలి అని చెప్పి, అంటే ఏంటి, విచ్ ఆర్ నెసరీ, విచ్ ఆర్ మ్యాండేటరీ మీద తీసుకుంటే చాలు అని చెప్పి. సో మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళాడు. మేనేజ్మెంట్ దగ్గరికి ఏం చేశాడు, ఫస్ట్ మ్యాండేటరీగా వేటి మీద కావాలో ముందు వాటి మీద తీసుకుందని చెప్పి అడిగాడు. సో మ్యాండేటరీగా ఇవ్వాల్సింది ఏంటి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ఫ్రేమ్ వర్క్ ప్రకారం ప్రిపేర్ చేశారా లేదా, అది మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీగా ప్రిపేర్ చేశారా లేదా అదొక రిటర్న్ రిప్రజెంటేషన్ ఇమ్మన్నాడు. సెకండ్ది, యాజ్ అగ్రీడ్ ఏ ఇన్ఫర్మేషన్ అయితే మనం అగ్రీ అయ్యామో ఆ రిలవెంట్ ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం యాక్సెస్ మనకి ఇచ్చారా, లేకపోతే ఏమైనా దాచిపెట్టారా, అండ్ అన్ని ట్రాన్సాక్షన్స్ అనేవి ఫైనాన్షియల్స్లో డిస్క్లోజ్ చేశారా లేదా అని చెప్పి అడిగాడు. అవి 2 మ్యాండేటరీ ఎవిడెన్సెస్. సో మ్యాండేటరీ రిటర్న్ రిప్రజెంటేషన్స్ కాబట్టి మ్యాండేటరీగా ఫస్ట్ ఈ 2 తీసుకున్నాడు. తర్వాత ఇంకా కొన్ని కావాలనుకున్నాడు. అదర్స్ ఏంటి, అకౌంటింగ్ పాలసీస్ అనేవి అప్రోప్రియేట్గా డిస్క్లోజ్ చేశారా లేదా అండ్ అప్లై చేశారా లేదా, అసెట్ క్లాసిఫికేషన్ అండ్ లైబిలిటీ క్లాసిఫికేషన్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎఫెక్ట్ చేసే విధంగా ఏమైనా చేంజెస్ అనేవి చేశారా అండ్ వాటిని చేసినా డిస్క్లోజ్ చేశారా లేదా అని చెప్పి అడిగాడు. నెక్స్ట్ కంటింజెంట్ లైబిలిటీస్ అనేవి అన్నీ డిస్క్లోజ్ చేశారా, మీ యాజ్ ఆఫ్ యూ నో అంటే టు ద బెస్ట్ ఆఫ్ దేర్ నాలెడ్జ్ డిస్క్లోజ్ చేశారా లేదా, సబ్సీక్వెంట్ ఈవెంట్స్ అనేవి కరెక్ట్గా అడ్జస్ట్ చేశారా లేదా, అన్కరెక్టెడ్ మిస్టేట్మెంట్స్ విచ్ ఆర్ ఇమ్మెటీరియల్ వాటి గురించి సంబంధించిన డిస్క్లోజ్ ఇచ్చారు లేదా, నెక్స్ట్ డెఫిషియన్సీ కమ్యూనికేట్ చేశారు వాటి యొక్క కంట్రోల్ సంబంధించింది డిస్క్లోజ్ రిటర్న్ రిప్రజెంటేషన్ ఇస్తున్నారా లేదా, అంటే దాన్ని ఫైనాన్స్ స్టేట్మెంట్స్లో డిస్క్లోజ్ చేశారా, కరెక్ట్ డిస్క్లోజ్ చేశారా లేదా, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ కూడా డిస్క్లోజ్ చేశారా లేదా, వీటన్నిటికి సంబంధించినవి కూడా ఇవి కూడా నెససరీ కాబట్టి వీటికి సంబంధించిన రిటర్న్ రిప్రజెంటేషన్ ఒకటి ఇవ్వమని చెప్పి రాకేష్ వచ్చి మేనేజ్మెంట్ అడిగాడు. సో రాకేష్ యొక్క నాలెడ్జ్ని చూసి మేనేజ్మెంట్ ఏమైనా ఇన్ఫర్మేషన్ దాచుంటే ఇలాంటి వాటిలో మళ్ళీ బయటపడిపోతాం, వీడి నాలెడ్జ్ చూస్తే భయం వేస్తుంది అన్నట్టు, సరే అన్ని ఒకటి మళ్ళీ ఫస్ట్ చెక్ చేసుకొని ఓకే అని చెప్పి రిటర్న్ రిప్రజెంటేషన్ ప్రొవైడ్ చేశారు. సో అసలు రిటర్న్ రిప్రజెంటేషన్ అంటే ఎలా ఇచ్చారంటే ఒక వైట్ పేపర్ తీసుకొని ఆల్ ఓవర్ కంప్లైంట్ మేనేజ్మెంట్ సంతకం పెట్టేశారు. రాకేష్ తెలివిగా తీసుకొచ్చి జస్సుబ్రోకి చూపించాడు.
ఇదిగోండి సార్ రిటర్న్ రిప్రజెంటేషన్స్ అని చెప్పి. జస్ట్ బ్రో దాన్ని చూసి ముక్కలుగా చింపేశాడు. పర చింపేశాడు. చింపేసి రాకేష్ చేతికి ఇచ్చి తినేమని చెప్పాడు. ఎందుకు అంటే, ఎందుకు సార్ అని చెప్పి అడిగాడు. జస్ట్ బ్రో అన్నాడు, ఇప్పుడు ఇది ఎవడికి ఇచ్చినట్టు, ఏం చేసాడు, ఎప్పుడు ఇచ్చినట్టు అని చెప్పి అడిగాడు. అది రాకేష్కి సినారియో అర్థమైపోయింది. ఓకే అని చెప్పి. సో ఇప్పుడు మళ్ళీ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి, భయంలో నీకు అన్నట్టు లెటర్ హెడ్ మీద ఇవ్వండి, మీ లెటర్ హెడ్ మీద ఇవ్వండి, డేట్ అయ్యండి, ఎవరికి ఇస్తున్నారు ఇవ్వండి, అన్ని అప్రాప్రియేట్ డిస్క్లోజ్ చేశారు లేదా అని చేయండి. క్వాలిఫైయింగ్ లాంగ్వేజ్ అని ఉంటుంది, టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, ఇలాగా అన్ని డీటెయిల్గా ఫార్మర్గా లెటర్ ఇవ్వండి అని చెప్పి చెప్పాడు. సో మేనేజ్మెంట్ సెట్ చేసేది లేక ఈసారి లెటర్ హెడ్ మీద ఇచ్చింది. అండ్ ఇక్కడ ఇంకోటి పాయింట్ ఏంటంటే, మ్యాండేటరీ రిప్రజెంటేషన్ ఇవ్వకపోయినా లేదా అన్రిలయబుల్గా ఉన్నా సరే ఎస్ఏ 705 ప్రకారం ఏంటంటే ఒపీనియన్ అనేది డిస్క్లైమ్ చేసేయాలి. ఇక్కడ మోడిఫైడ్ అడ్వర్స్ అనేది రాదు. ఎందుకంటే వాటిని మనం రిలయబుల్ చేయలేకపోతున్నాం, వాటికి సంబంధించిన అడిషనల్ ఎవిడెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాం. మేనేజ్మెంట్ రిప్రజెంటేషన్ ఇవ్వట్లేదు అంటే కొల్లుడు చేసి డాక్యుమెంట్స్ అనేది దాచుతుంది అంటే మనం అక్కడ ఎవిడెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాం. అంటే ఏంటి, అది మెటీరియలా కాదా అని చెప్పి, మెటీరియల్ పర్వేజా కాదా అని చెప్పి. అలాంటి టైంలో మనం డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ ఇష్యూ చేస్తాం అనమాట. లేదా ఇంకొక రిప్రజెంటేషన్స్ అనేవి ఏమైనా ఇవ్వట్లేదు, లేవు, లేదా అప్పుడు డిస్కస్ చేసి వాటి యొక్క ఇంటిగ్రిటీని చూడాలి. వాటి యొక్క ఇంటిగ్రిటీని చూసి అది కానీ ఓకే రీజనబుల్గా ఉంది అనుకుంటే ఓకే క్వాలిఫైడ్ అన్క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇవ్వచ్చు, లేదంటే ఒపీనియన్ అనేది డిఫర్ అవుతుంది డిపెండింగ్ ఆన్ ది మెటీరియాలిటీ అండ్ పర్వేజనెస్. ఓకే, ఇది ఎస్ఏ 580. దీంతో రాకేష్ 4 స్టాండర్డ్స్ నేర్చుకున్నాడు, 4 సీన్స్ ద్వారా, 4 ఇండివిజువల్ సీన్స్ ద్వారా ఒక్కరోజు ఒక్కోదంతా నేర్చుకున్నాడు. సో సీన్ 4లో మనం ఏం నేర్చుకున్నాం, ప్రెజెంట్ రిప్రజెంటేషన్ తీసుకోవాలి, అన్నిటి తీసుకోవాలా లేకపోతే కొన్నిటికి తీసుకోవాలా, ఆ కొన్ని ఏంటి, మ్యాండేటరీ ఏంటి, అదర్స్ ఏంటి, ఏ ఫార్మాట్లో తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, అండ్ దానికి సంబంధించినవి వాటి యొక్క ఇంటిగ్రిటీని వాటి యొక్క రిలయబిలిటీని మనం చెక్ చేసుకొని ఒపీనియన్ అనేది ఎలా మాడిఫై చేయాలి. ఇలాగా సీన్ 4తో 580 అనేది వాళ్ళు నేర్చుకున్నారు, మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ సీన్ 5 ఏంటో చూద్దాం. నెక్స్ట్ సీన్ 5, ది బోర్డ్ రూమ్ డిస్కషన్. ఎవరి మధ్య డిస్కషన్, జస్సు బ్రో అండ్ టీమ్కి అండ్ మేనేజ్మెంట్కి డిస్కషన్, వీరిద్దరి మధ్య. సో డిస్కషన్ ఏంటి అంటే, ముందు మేనేజ్మెంట్ ఎవరితో చూసుకోవాలి. మేనేజ్మెంట్ ఉంటుంది అండ్ దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ ఉంటుంది. ఇక్కడ మేనేజ్మెంట్కి దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్కి డిఫరెన్స్ ఏంటంటే, మేనేజ్మెంట్ అనేది బిజినెస్ ముందు నడిపిస్తారు వాళ్ళు, ఆ పర్సన్స్. దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ అంటే ఈ బిజినెస్ అనేది ఎఫెక్టివ్గా రన్ అవుతుంది లేదా వాటి యొక్క స్ట్రాటజీని ఫామ్ చేసానికి వాటి యొక్క అకౌంటబిలిటీకి రీజన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ అంటారు. వీళ్ళు ఆ జరిగే ప్రాసెస్ మొత్తం ఏంటంటే ఓవర్సీ చేస్తారు, అంటే దాన్ని ఫాలోఅప్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ దానికి సంబంధించిన ఏవైతే నీడ్స్ ఏవైతే వాటిని ఫుల్ఫిల్ చేస్తూ ఉంటారు, వాళ్ళని దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ అంటారు. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏమవుతాం అంటే, మేనేజ్మెంట్ యొక్క స్ట్రాటజీ ఏంటి, వాళ్ళ ఎవరు అకౌంటబుల్ అని చెప్పి ముందు చూసుకోవాలి. వాళ్ళతో మనం డిస్కషన్ అనేది చేయాలన్నమాట. జనరల్లీ ఎవరు ఉంటారంటే ఆడిట్ కమిటీస్, సూపర్వైజరీ బోర్డ్స్, పార్ట్నర్స్, ట్రస్టీస్, ఇలా వీళ్ళందరూ ఉంటారు. ఓనర్స్, మేనేజర్స్ ఎక్సెట్రా ఎవరిదైనా చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనం చేయాల్సిన పాయింట్ ఏంటంటే, అసలు ఏం డిస్కస్ చేయాలి. ముందు జస్ట్ సూపర్ అండ్ బ్రో టీం వాళ్ళ యొక్క టీం యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, వీళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి. సో జస్ట్ బ్రో ఒక టీం ఏంటంటే, స్కోప్ ఏం ప్లాన్ చేసాం, వాటి యొక్క రిస్క్ ఏంటి, ఫైండింగ్స్ ఏంటి, అండ్ టైమింగ్ ఆఫ్ కంప్లీషన్ ఏంటి, ఇవన్నీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి ఇన్ఫార్మ్ చేయాలి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చేయాలంటే, నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో రిలవెంట్ టు ద ఆడిట్, అవన్నీ జస్ట్ బ్రో అండ్ టీమ్కి ప్రొవైడ్ చేయాలి. దిస్ ఈజ్ ఏ 2-way ఎఫెక్టివ్ కమ్యూనికేషన్గా ఉండాలన్నమాట. సో జస్ట్ బ్రో ఏం కమ్యూనికేట్ చేస్తాడు ఇప్పుడు అని చూద్దాం. ఇప్పుడు చెప్పిన ఆబ్జెక్టివ్ కదా. రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఆడిట్ ఒపీనియన్ని ఫామ్ చేసి ఎక్స్ప్రెస్ చేస్తాం. ఆడిట్ మేనేజ్మెంట్ని కానీ టీసీడబ్ల్యూని కానీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ నుంచి రిలీవ్ చేయొద్దు. అంటే ఏంటి, మనం ఆడిట్ చేస్తాం, బట్ మేనేజ్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఫైనాన్షియల్గా ప్రిపేర్ చేయడం కదా. వాటి యొక్క రెస్పాన్సిబిలిటీని వాళ్ళు దాన్ని రిలీవ్ చేయదు. స్కోప్ అండ్ టైమింగ్, ఏమేమి ప్లాన్ చేసాం, ఏ టైమింగ్లో కంప్లీట్ చేస్తాం, లేదా ఏ టైమింగ్ సంబంధించిన ఏ క్వార్టర్ సంబంధించిన మనం వెరిఫై చేయబోతున్నాం. అండ్ సిగ్నిఫికెంట్ రిస్క్ లైక్ గోయింగ్ కన్సర్న్, ఇన్వెంటరీ వాల్యుయేషన్ దట్ ఈస్ 2 crores ఓవర్ ఎస్టిమేషన్ అని చెప్పాం కదా, అలాగా. అండ్ గోయింగ్ కన్సర్న్లో చెప్పాను కొన్ని ఇష్యూ ఇండికేటర్స్ అని చెప్పాం కదా, లైక్ లోన్ రెన్యూకు సంబంధించింది, మేజర్ డెటార్స్ అని ఎవరి దగ్గరికి వెళ్ళిపోవడం,
వీటి గురించి సిగ్నిఫికెంట్ రిస్క్ గురించి డిస్కషన్ గురించి ఇస్తాం అనమాట. నెక్స్ట్ ఆ సిగ్నిఫికెంట్ ఫైండింగ్స్ అండ్ డెప్రిషియేషన్ మెథడ్లో మిడ్ ఇయర్లో ఎస్ఎల్ఎం నుంచి 200 వాల్యూకి మారింది అనుకోండి, 8 crores ప్రాఫిట్ ఇంపాక్ట్ ఉంది. దాని గురించి అది సిగ్నిఫికెంట్ ఇంపాక్టే. సో ఎందుకని సడన్ చేంజ్? నెక్స్ట్ మొదట నోట్స్లో వదిలేసి 50 crores అనేది రిలేటెడ్ పార్టీ లోన్ దాని గురించి, గోయింగ్ కన్సర్న్ మెటీరియల్ అన్సర్టెనిటీ గురించి, రిపోర్ట్ సెక్షన్ గురించి, కరెక్ట్ చేసిన ఇన్వెంటరీ మిస్టేట్మెంట్ దట్ ఈస్ 2 crore ఓవర్ స్టేట్మెంట్ గురించి, కరెక్ట్ చేయని ఫ్రైట్ ఐటమ్ దట్ ఈస్ 10 lakhs సంబంధించిన ఇంపార్టెంట్ మెషినరీ ఫ్రైట్ పేమెంట్ ట్రాన్సాక్షన్ దాని గురించి, అండ్ అడిగిన రిటర్న్ రిప్రజెంటేషన్స్ లైక్ అన్ని ప్రొవైడ్ చేశారని ఓకే, ప్రొవైడ్ చేయలేదు కొన్నిటి వాటికి, లేదా ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా ఇవ్వలేదు వాటి గురించి, అంటే ఎవరి దగ్గర నుంచి రిటర్న్ రిఫరెన్స్ ఇస్తున్న వాళ్ళ దగ్గర నుంచి. నెక్స్ట్ సిగ్నిఫికెంట్ డిఫికల్టీ ట్రయల్ బ్యాలెన్స్ ముందు ప్రీవియస్ మంత్స్కి ఇవ్వలేదు, అది ట్రయల్ బ్యాలెన్స్ అనేది ప్రొవైడ్ చేయలేదు. ఈ ఇష్యూస్ అన్ని మనం ఏంటంటే డిస్కస్ చేస్తాం అనమాట. సో సిగ్నిఫికెంట్ ఫైండింగ్స్ మనం ఎగ్జాంపుల్గా అనుకుంటే డిప్రిషియేషన్, రిపోర్ట్ సెక్షన్, మెటీరియల్ అన్సర్టెనిటీ గురించి, రిటర్న్ రిప్రజెంటేషన్స్ గురించి, నెక్స్ట్ ఇన్వెంటరీ వాల్యుయేషన్స్ గురించి, గోయింగ్ కన్సర్న్ మెటీరియల్ అన్సర్టెనిటీ గురించి, నెక్స్ట్ ఇలా రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ గురించి, వీటిని మనం సిగ్నిఫికెంట్ ఫైండింగ్స్ అనుకోవచ్చు. నెక్స్ట్ ఇండిపెండెన్స్, కంప్లైంట్ స్టేట్మెంట్ దట్ ఈస్ రిలేషన్షిప్స్, ఫీజు ఎక్సెట్రా, ఇవన్నీ వాటి గురించి, అంటే వాటిని ఆ ఇండిపెండెన్స్ కాపాడడానికి మనం ఫాలో చేసిన కంపెనీ వాళ్ళు తీసుకున్న సేఫ్ గార్డ్స్ ఏంటి, ఇవన్నీ కమ్యూనికేట్ చేయాలన్నమాట. ఈ ఇండిపెండెన్స్ అనేది లిస్టెడ్ కంపెనీ కాబట్టి వస్తుంది అనమాట, నార్మల్ కంపెనీ అయితే అవసరం లేదు. ఇవి జస్ట్ ఇప్పుడు కమ్యూనికేట్ చేయాలి. ఫార్మ్ అండ్ టైమింగ్ ఎలా కమ్యూనికేట్ చేయాలి? ఇన్ రైటింగ్ కమ్యూనికేట్ చేయాలి, ఎవరికి ఏంటి అని చెప్పి ఇండిపెండెంట్ కమ్యూనికేషన్ అనేది ఇవ్వాలి. ఇన్ కేసు ఓరల్ కమ్యూనికేషన్ అని కానీ చేస్తే ఎప్పుడు ఇచ్చారు అండ్ ఎవరికి ఇచ్చారు ఈ ఓరల్ కమ్యూనికేషన్ డాక్యుమెంట్ చేసి పెట్టుకోవాలి ఇన్ ఏ టైమ్లీ మేనర్, అవి కమ్యూనికేట్ చేయాలి. ఈ విధంగా కమ్యూనికేట్ చేయాలన్నమాట. దీని ద్వారా రాకేష్ ఏం నేర్చుకున్నాడు అండ్ మనం ఏం నేర్చుకున్నాం? 260 సెక్షన్ essay 260 నేర్చుకున్నాం, దట్ ఈస్ కమ్యూనికేషన్ విత్ దోస్ చార్జర్ విత్ గవర్నెన్స్. ఇప్పుడు మనం సీన్ 6 లాస్ దానికి వెళ్దాం. రిసు అండ్ టీమ్ వాళ్ళు వైల్ డూయింగ్ ది ఆడిట్, రాకేష్ ఏం చేశారంటే ఒక 3 డౌట్స్ అని రైజ్ అయ్యాయి రాకేష్కి. అవి ఏంటంటే ఇన్వెంటరీ ఫిజికల్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో అది ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ చేయట్లేదు. పర్చేజెస్ లైక్ ఒక 10 lakhs అండ్ హైయర్ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పర్చేజ్ ఆర్డర్స్ ఏవైతే పీఓస్ ఏవైతే ఉన్నాయో వాటిని డ్యూయల్ ఆథరైజేషన్ అనేది లేకుండా ఎక్కువసార్లు అప్రూవ్ అయింది. నెక్స్ట్ కొన్ని యాక్టివిటీస్ అనేవి సీగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీ లేకుండానే, అంటే ఒకే యాక్టివిటీని లైక్ పర్చేజ్ ఆర్డర్స్ సంబంధించిన పర్చేజ్ ఆర్డర్స్ అండ్ గూడ్స్ రిసీవ్ చేసుకోవడం, వాటి యొక్క రికార్డ్స్ మెయింటైన్ చేయడం అన్నీ ఒకే పర్సన్ చేస్తున్నాడు. కానీ వీటి ఎఫెక్ట్ అనేది జనరల్ ఎంట్రీ ట్రాన్సాక్షన్స్లో కానీ వాటి యొక్క ఇండిపెండెన్సీ ఆర్ వాటి యొక్క సఫిషియన్సీ అండ్ అప్రోప్రియేట్నెస్ కానీ ఆ ఎవిడెన్స్ కరెక్ట్ చేయడంలో కానీ ఏ ఫాల్ట్ అని ఏ మిస్టేట్మెంట్ అనేది రైజ్ అవ్వలేదు. సో ఇప్పుడు ఇది మేనేజ్మెంట్కి కమ్యూనికేట్ చేయాలి అని చెప్పి ఒకటి డౌట్ రైజ్ అయింది. సో ఇదే తీసుకెళ్ళి జస్సుబ్రోకి చెప్పాడు. జస్సుబ్రో ఇలాగా ఇన్వెంటరీ ఫిజికల్ వెరిఫికేషన్ అనేది స్టిపులేటెడ్ ఇంటర్వెల్స్లో చేయట్లేదు, 10 lakhs పైన ఉన్న పీఓస్ని ఎక్కువ డ్యూల్ ఆథరైజేషన్ అనేది లేకుండా ఎక్కువసార్లు పాస్ చేశారు, ఒకే యాక్టివిటీ సంబంధించిన దాన్ని ఒకే పర్సన్ సిగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్ అనేవి ఉండట్లేదు, డిఫరెంట్ యాక్టివిటీస్ని ఒకే పర్సన్ చేస్తున్నాడు అని చెప్పాడు. కానీ నాకు జనరల్ ఎంట్రీస్ వీటన్ని వెరిఫై చేసినప్పుడు ఏంటంటే నాకు ఏ ఫాల్ట్ అని కనపడలేదు, ఏ మిస్టేట్మెంట్ కనపడలేదు. సో ఇది మనం కమ్యూనికేట్ చేయాల్సిన నీడ్ ఉందా లేదని అడిగాడు. సో జస్సుబ్రో ఏం చెప్పాడంటే అది మనకి ఎస్ఎస్ 265 అనేది నేర్పిస్తుంది. యాక్చువల్ మిస్టేట్మెంట్ అనేది కనుగొనకపోయినా కానీ రిస్క్ ఉంది లేదా రిస్క్ అనేది రావచ్చు ఫ్యూచర్లో, అంటే లైక్లీహుడ్ అనిపించినప్పుడు కూడా మనం ఏంటంటే మేనేజ్మెంట్ కమ్యూనికేట్ చేయాలని చెప్పాడు. సో ఏ విధంగా ఇప్పుడు ఎలా కమ్యూనికేట్ చేయాలి టు ద బోర్డు, డిస్క్రిప్షన్ ఏంటి, ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, దాని యొక్క కంటెక్స్ట్ ఏంటి, ఇన్ రైటింగ్లో ఇవ్వాలి టైమ్లీ బేస్లో. సో ఈవెన్ విత్ నో యాక్చువల్ ఎర్రర్ రిస్క్ ఉంది అనిపిస్తే మాత్రం రిపోర్ట్ ఇట్ టు TCWG. సో డెఫిషియన్సీ వర్సెస్ సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీ. సో డెఫిషియన్సీ ఏంటంటే ఏదైనా ఒక మిస్టేట్మెంట్ని టైమ్లీ మేనర్లో ప్రివెంట్, డిటెక్ట్ ఆర్ కరెక్ట్ చేయలేకపోతున్నాం అనిపించినప్పుడు, అంటే చేయలేని విధంగా డిజైన్ చేశారనుకోండి, ఆర్ ఇంప్లిమెంట్ చేశారు, ఆపరేట్ చేశారు అనుకోండి, దాన్ని డెఫిషియన్సీ అంటాం. ఆర్డర్ ప్రొఫెషనల్ జడ్జిమెంట్లో టు TCWG అటెన్షన్ తీసుకురావాలి, దాన్ని సిగ్నిఫికెంట్ అంటాం. ఓకేనా? సో అర్థమైంది కదా, ప్రివెంట్, డిటెక్ట్, కరెక్ట్ చేయలేని విధంగా డిజైన్, ఇంప్లిమెంట్ అండ్ ఆపరేట్ ఇలా చేస్తుంటే దాన్ని డెఫిషియన్సీ అంటారు. త్రూ ఆ ప్రొఫెషనల్ జడ్జిమెంట్ TCWG రిటెన్షన్ ఏదైతే తీసుకురావాలో దాన్ని సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీ అని అంటాం.
ఓకే. నెక్స్ట్ జడ్జింగ్ సిగ్నిఫికెన్స్ ఎలా జడ్జిమెంట్ చేస్తాం? వాటి యొక్క జరిగిన రిపిటేటివ్‌నెస్ నుంచి ఎక్సెప్షన్స్, కాజువల్ గురించి. ఎక్సెప్షన్స్ అంటే ఫాల్ట్స్ అనేవి ఎన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ అనేది జరుగుతున్నాయి దాన్ని బట్టి. ఎక్స్‌పోజర్ అమౌంట్స్, మాగ్నిట్యూడ్, దాని యొక్క టోటల్ మెటీరియాలిటీ ఎంతని చెప్పి ఇలాగ వాటిని మనం ఆ సిగ్నిఫికెన్స్‌నెస్ ని మనము జడ్జ్ అనేది చేయొచ్చు. ఎలా కమ్యూనికేట్ ఎవరికి కమ్యూనికేట్ చేయాలి? ఎలా కమ్యూనికేట్ చేయాలో మనకు ఆల్రెడీ తెలుసు. ఎవరికి కమ్యూనికేట్ చేయాలి? ఇన్ కేస్ ఇది సిగ్నిఫికెంట్ అనిపించింది అనుకోండి, టీసీడబ్ల్యూకి చేయాలి అండ్ మేనేజ్మెంట్‌కి కూడా చేయాలి. అదర్ దాన్ సిగ్నిఫికెంట్ అనిపించిందంటే మేనేజ్మెంట్ కమ్యూనికేషన్ చాలు. ఎలా కమ్యూనికేట్ చేయాలి? దాని యొక్క డిస్క్రిప్షన్ ఏంటి? పొటెన్షియల్ ఎఫెక్ట్ ఏంటి? కాస్ ఏంటి? ఈ 3 కన్సిడర్ చేసి చేయాలి. దాంతో పాటు వన్ ఇంపార్టెంట్ నోట్ అనేది మెన్షన్ చేయాలి. ఏంటంటే ఈ ఇంటర్నల్ కంట్రోల్ డెఫిషియన్సీస్ ఏవైతే మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నామో అది ఓవరాల్ ఎంటిటీకి కాదు, మా ఆడిట్‌లో ఏవైతే మేము ఫైండ్ ఔట్స్ చేశామో వాటికి లిమిటెడ్ మాత్రమే. ఎంటైర్‌లీ ఎంటిటీకి కాదు అని కూడా చెప్పాలి. సో దట్స్ హౌ వి షుడ్ కమ్యూనికేట్. ఇంతటితో మొత్తం 6 సీన్స్ అని కంప్లీటెడ్. సో ఎపిలాగ్ అంటే సిగ్నేచర్కి వచ్చేసరికి ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నథింగ్ బట్ ఏంటంటే రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకుంటున్నాం కదా, మనం ఆడిట్ రిపోర్ట్ మనం సైన్ చేసే దానికంటే ముందే మనం రిటర్న్ రిప్రజెంటేషన్ వచ్చి ఉండాలి. దాని తర్వాత మన రిప్రజెంటేషన్ ఆడిట్ సైన్ రిపోర్ట్ అయిపోయిన తర్వాత ఏంటంటే మనం రిటర్న్ రిప్రజెంటేషన్ అనేవని తర్వాత తీసుకోకూడదు, ఆ డేట్ తర్వాత తీసుకోకూడదు. అండ్ ఆ రిప్రజెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో మనం తీసుకున్నప్పుడు ఏంటంటే ఆడిట్ రిపోర్ట్ డేట్ దగ్గరలో ఉండాలి. అంతేకాని ఎక్కడో ఉండి మనం ఆడిట్ రిపోర్ట్ ఇప్పుడు సైన్ చేస్తామంటే కుదరదు, అలా ఉండకూడదు. సో అదే ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో దాని తర్వాత కంప్లీట్ సైనింగ్ అని జరుగుతుంది. అండ్ లాస్ట్లో మనం ఎలా ఇచ్చామంటే ఈ స్టోరీ బేస్డ్లో ఏ స్టోరీ ఏముంటుంది, ఆ స్టోరీలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటి, అలా షార్ట్ సమ్మరీగా క్యూట్గా ఇచ్చాం అనమాట. ఇప్పుడు జస్ట్ ఒక ఫస్ట్ ఛానల్కి ఒకసారి వెళ్దాం. సో ఇది సీన్ 1 కదా. మెజారిటీ ఆఫ్ ది కాంటెక్స్ట్ మనకనేది ఇలాంటి ఇమేజెస్లో మనకు కన్వే అయిపోతుంది. చూడండి, ఇప్పుడు నేను అడ్జస్టింగ్ ఈవెంట్ అని చెప్పాను, నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్ అని చెప్పాను. కండిషన్ ఎగ్జిస్టెడ్ 31st March అడ్జస్టింగ్ ఈవెంట్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ ఇచ్చాం. యాజ్ ఆన్ దట్ డేట్ తర్వాత కానీ ఎగ్జిస్ట్ కానీ అయితే అది జస్ట్ డిస్క్లోజ్ చేస్తే సరిపోద్ది అని చెప్పాను. నెక్స్ట్ ఇలాగే టైం జోన్స్ గురించి కూడా మీకు డిస్క్లోజర్ ఇచ్చాను. చూడండి, ఈజీగా అర్థమైపోతుంది అని చదివితే. నెక్స్ట్ ఇలా పాయింట్స్ ఏమేమి రిమెంబర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టోరీ పరంగా మన కాన్సెప్ట్ రీక్యాప్ అనేది ఏమి వేయాలి అంటే ఏ విధంగా మనం ఇక్కడ చూసుకోవాలి. డెఫినేషన్స్, టైప్ ఏ రిపోర్టింగ్, టైప్ బి రిపోర్టింగ్, జోన్ 1, జోన్ 2, జోన్ 3 వాటి యొక్క రిటర్న్ రిపోర్ట్ టైం, రిటర్న్ రిప్రజెంటేషన్ టైమింగ్స్. నెక్స్ట్ సీన్ 2 వచ్చేదాకా కూడా ఇదిగోండి కాన్సెప్ట్ రీక్యాప్. అసలు దీంట్లో ఏం చెప్పాలన్నా మనం ఏం నేర్చుకోవాలి, గోయింగ్ కన్సర్న్ అంటే ఏంటి, వాటి యొక్క బేసిస్ ఎలా మనం తీసుకుంటున్నాం, మన ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఇండికేటర్స్ లైక్ ఫైనాన్షియల్, ఆపరేటింగ్, అదర్స్, రిపోర్టింగ్ ఎలాగా, లైక్ మేనేజ్మెంట్ ఒప్పుకుంటే ఏంటి, ఒప్పుకోకపోతే ఏంటి, ఆ జోన్ 2లో అయితే ఏంటి, జోన్ 3లో ఎలాగవుతుంది అలాగా. నెక్స్ట్ కాషియస్నెస్ లైక్ అట్లీస్ట్ 12 months ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ సీన్ 3 ఇక్కడ కూడా ఉంది కాన్సెప్ట్ రీక్యాప్. ట్రివియల్ అమౌంట్స్ మనం ఇంక్లూడ్ చేయము. ఆ 7 steps ఏంటి, అకోమిలేట్, కమ్యూనికేట్, అన్కరెక్టెడ్ స్టేట్మెంట్స్ ఇలా ఉంటాయి, అవి ఏంటి, ఎవాల్యుయేషన్ ఎలా చేయాలి వాటి గురించి. నెక్స్ట్ రిటర్న్ రిప్రజెంటేషన్స్ గురించి. నెక్స్ట్ సీన్ 4 కాన్సెప్ట్ రీక్యాప్. నేచర్ ఏంటి, రిటర్న్ రిప్రజెంటేషన్ సంబంధించింది. మ్యాండేటరీ అండ్ నెసరీ వాటి తీసుకుంటే చాలా అన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఆ మ్యాండేటరీ 1 and 2 ఏంటి, అదర్స్ ఏంటి, దాంతో డేట్ అండ్ ఫామ్ ఎలా చేయాలి, వాటి యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఇన్ కేసు వాటి యొక్క రిలయబుల్ కానీ లేకపోతే మేనేజ్మెంట్ ఇవ్వను అంటే ఏంటి. నెక్స్ట్ సీన్ 5 ఇక్కడ నుండి అసలు టీసీడబ్ల్యూజీ అంటే ఎవరు, వాళ్ళ మన 4 ఆబ్జెక్టివ్స్ ఏంటి, మనం ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఏం కమ్యూనికేట్ చేయాలి, ఏ విధంగా కమ్యూనికేట్ చేయాలి. నెక్స్ట్ సీన్ 6 డెఫిషియన్సీ అంటే ఏంటి, సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీ అంటే ఏంటి, దాంతో కూడా మనకి ఏమొస్తుంది, ఆ జడ్జింగ్ సిగ్నిఫికెన్సీ ఎలా వస్తుంది. కీ టెస్ట్ దానికి సంబంధించి డోస్ చార్జర్ విత్ గవర్నెన్స్కి ఎలా కమ్యూనికేట్ చేయాలి, మేనేజ్మెంట్కి ఎప్పుడు కమ్యూనికేట్ చేయాలి, ఓన్లీ మేనేజ్మెంట్కి ఎప్పుడు కమ్యూనికేట్ చేయాలి. నెక్స్ట్ కంటెక్స్ట్ ఏంటి, ఎలా చెప్పే డిస్క్రిప్షన్, పొటెన్షియల్ ఎఫెక్ట్, కంటెక్స్ట్ ఇవన్నీ పెర్ఫామ్ చేయాలి. సో ఇప్పుడు దాకా మనం స్టోరీ ఎంతసేపు చెప్పుకున్నాం. బట్ కాన్సెప్ట్ క్యాప్సూల్స్ కింద రీక్యాప్ చూసినప్పుడు మనకి సింపుల్గా అసలు మనకి ఏమేమి ఉంటున్నాయి, అసలు ఈ పర్టికులర్ స్టాండర్డ్లో మనకి ఏమి ఉంటాయి
అండ్ వీటిల్లో మనం ఏ విధంగా మనం ఫ్రేమింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనకు స్టోరీ అనేది తెలుగులో నేర్చుకున్నాం. బట్ ఫ్రేమింగ్ అనేది నేను అక్కడ ఆడిట్ జార్గన్ అనేది ఎక్కడ మారలేదు. ఆడిట్ జార్గన్ అలాగే ఉంది. మీరు మార్చుకోవాల్సిన అక్కడ ఏంటి ఈసు, వాసు, హ్యాస్ ఇలాంటి మీరు ఒక కొన్ని వర్డ్స్ అనేవి పెట్టి మీరు సెంటెన్స్ అనేది ఫామ్ చేయాలి. దానికి మార్క్స్ ఏం డిడక్ట్ అవ్వవు. మెయిన్ మీరు ఆడిట్ జార్గన్ నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే బయటికి వెళ్ళినంత వరకు మీకు ఏంటంటే మీకు మార్క్స్ అనేవి కంప్లీట్గా పడతాయి. సో దిస్ ఈస్ హౌ ఇట్ విల్ బి. ఇప్పుడు నేను మీకు ఇది చూపిస్తాను చూడండి. యాక్చువల్ మన మెటీరియల్ ఏంటో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకి స్టోరీ ఎన్ని పేజ్ వచ్చింది? అరౌండ్ 6-7 పేజ్ వచ్చింది. ఇక్కడ ఒక 22 పేజ్ 22 పేజ్ అంటే ఫస్ట్లో ఇదిగోండి ఇలా ఓన్లీ జస్ట్ స్టాండర్డ్ నేమ్స్, వాటిని కొంచెం అట్రాక్టివ్గా ప్రజెంటేషన్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి 560. ఫస్ట్ ఏం చెప్పాం? డెఫినేషన్స్ చెప్పుకున్నాం. తర్వాత అడ్జస్టింగ్, నాన్ అడ్జస్టింగ్ గురించి చెప్పాం. వాటి యొక్క ఎగ్జాంపుల్స్ ఇచ్చాం. నెక్స్ట్ ఆ జోన్స్, జోన్ 1, జోన్ 2, జోన్ 3 గురించి చెప్పాం. జోన్ 1, జోన్ 2 గురించి చెప్పాం. నెక్స్ట్ ఫైనాన్షియల్ డేట్ గురించి ఆడిట్ డేట్ మధ్య ఫైనాన్షియల్ జోన్ 1 నుంచి జోన్ 2 మధ్య వస్తే ఏం చేయాలని చెప్పాం. నెక్స్ట్ జోన్ 2 నుంచి జోన్ 3 మధ్యకి వెళ్తే ఏం చెప్పాం. నెక్స్ట్ జోన్ 3 మధ్యలో జోన్ 3 కానీ వస్తే మన రెస్పాన్సిబిలిటీ ఎంత చెప్పాం అక్కడే. అంతే. దాంట్లో ఉన్న కంటెంటే దీంట్లో ఉన్న కంటెంట్ దాంట్లో కూడా ఉంటుంది. కాకపోతే అక్కడ మనం ఏంటంటే పర్టికులర్గా పాయింట్ టు పాయింట్ ఇక్కడ నేర్చుకోకుండా డైరెక్ట్గా స్టోరీ రూపంలో నేర్చుకున్నాం. ఇప్పుడు మీరు అదే స్టోరీ ఒక 2 టైమ్స్ విన్నారంటే మీకు ఆ స్టోరీ మీకు ఒక సీన్గా మీకు గుర్తుంటుంది. అట్లీస్ట్ మీకు అసలు అందులో ఏ పాయింట్స్ రాయాల్సి వస్తుందో మనకి అట్లీస్ట్ ఐడెంటిఫై అవుతుంది. అలా కాకుండా ఇక్కడ నేర్చుకున్నాం అనుకోండి మాన్యువల్గా బట్టి నేర్చుకున్నట్టే ఉంటుంది. సో అందుకోసం స్టోరీ అనేది ఫామ్ చేయడం. ఓకేనా? మీ తర్వాత చూడండి. ఇప్పుడు నేను ఈ 2 మెటీరియల్స్ అనేవి ఇది పెడతాను, స్టోరీ బేస్డ్ పెడతాను, అవన్నీ టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. మీరు చూడండి. ఫస్ట్ స్టోరీ విని ఈ మెటీరియల్ అనేది చూడండి. మీకు ఎక్కడైనా డిఫరెన్స్ అనేది తెలుస్తుందా లేదా ఎక్స్ట్రా పాయింట్ అనేది కనిపిస్తుందా? ఈ 2 అయిపోయిన తర్వాత మీ క్వశ్చన్ బ్యాంక్ అయినా మీరు రెఫర్ చేయాలంటే క్వశ్చన్ బ్యాంక్ రెఫర్ చేయండి. మీకు ఎక్కడైనా ప్రాబ్లం అవుతుందేమో నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకే? దాన్ని బట్టి కామెంట్ చేంజ్ చేద్దాం. నాకు తెలిసినంత వరకు అయితే ప్రాబ్లం అనేది రాదు. సో దిస్ ఈస్ హౌ ఇట్ విల్ బి. సో ఫర్దర్గా రేపు కూడా మళ్ళీ స్టాండర్డ్స్ ఏమంటే ఆడిట్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్. సో దాంట్లో కంటిన్యూ అవుదాం. థ్యాంక్ యూ. బై బాయ్. ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి.